తులసి మన పెళ్ళైన దగ్గర నుంచి మన మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతుండడం వల్ల మన బెడ్రూమ్ ని మాక్సిమం మన ఆఫీస్ రూమ్ లానే వాడుతున్నాం. అవును ఝాన్సీ, బెడ్రూమ్ అనేది స్టడీ రూమ్ కాదు, ఆఫీస్ వర్క్ ప్లేస్ అసలే కాదు. అందులోనూ కొత్త జీవితంలో కడుగు పెడుతున్న కపుల్కి అలాంటి అట్మాస్ఫియరే ఈ రూమ్లో కనిపించకూడదు. ఈ రోజు నుంచి సారీ ఈ రాత్రి నుంచే నైట్ ఆఫీస్ వర్క్స్ అవాయిడ్ చేద్దాం ఝాన్సీ. జ్యోతి కూడా సేఫ్గా ఇంటికి వచ్చేసాడు. నా మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. మన మ్యారిటల్ లైఫ్ని మంచి మంచి మెమరీస్ ఉండేలా ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేద్దామని మళ్ళీ మీ అమ్మతో చెప్పించి పంతులు గారిని పిలిపించి శాంతి ముహూర్తాలు పెట్టించాలని ట్రై చేస్తావేమో. నో నో నో, అలాంటిదేం లేదు. మన ఇద్దరి మనసులు ప్రశాంతంగా ఉన్నాయి. ఇంతకంటే ముహూర్తం ఏం కావాలి? సో ఈ రాత్రే మన ఫస్ట్ నైట్. అయ్యో, ఐడియా ఏమీ తోచట్లేదంటే. ఎస్, కాస్త తొందరగానే నా బుర్రకు ఐడియా తట్టింది. అసలు ఝాన్సీకి నా మీద అనుమానం రాదు. వెంటనే దీన్ని అమలు చేస్తాను. ఈశ్వర్, ఈశ్వర్, ఈశ్వర్. సరిగ్గా ఈ టైంలో మీ అమ్మ ఇలా డిస్టర్బ్ చేస్తుందంటే ఎందుకు పిలుస్తుందో ఏంటో, వెళ్ళి మాట్లాడాలి. వస్తున్నామ్మా. ఏంటమ్మా? రే ఈశ్వర్, సారీ రా. ఝాన్సీ, సారీ అమ్మా. ఈ టైంలో మిమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. ఏమైందమ్మా? ఏం జరిగింది అత్తయ్య గారు? దేని గురించి అంత టెన్షన్ పడుతున్నారు? ఝాన్సీ, అది జ్యోతి ఇంటికొచ్చాక లక్ష్మి ఫోటోలు కనిపించలేదని ఎంత గొడవ చేశాడో చూశారు కదా. అవునమ్మా, వాడింకా లక్ష్మిని మర్చిపోలేకపోతున్నాడు. వాడు మళ్ళీ ఏమైనా లక్ష్మి గురించి ప్రస్తావన తీసుకొచ్చాడా? వాడేమీ మాట్లాడలేదు, కానీ వాడి మనసంతా ఆ లక్ష్మి ఆలోచనలే ఉన్నాయిరా. వాడి రూంలోకైతే వాడిని పంపించి ప్రశాంతంగా నిద్రపోరా అని చెప్పాను, కానీ వాడు నిద్రపోయేలా లేడు. లక్ష్మి ఆలోచనలతో, లక్ష్మి తన జీవితంలోంచి దూరమైందన్న బాధతో వాడు మానసికంగా చాలా నలిగిపోతున్నాడు. నాకు భయంగా ఉంది వాడేమైపోతాడో అని. నేను వెళ్ళి మాట్లాడితే నాకు లక్ష్మి కావాలమ్మా అని నా దగ్గర ఇంకా ఇంకా బాధపడతాడు. అయితే ఇప్పుడు ఈశ్వర్ ఏం చేయాలి? ఈశ్వర్ అయితే వాడికి కాస్త మంచి సలహాలు ఇస్తాడు. వాడి మనసు కుదుట పడేలా చేస్తాడు. అందుకని ఈ రాత్రికి ఈశ్వర్ జ్యోతి రూమ్లో ఉంటే మంచిది. అదేదో విష్ణుబాబు గారిని పంపించండి అత్తయ్య గారు. అది కూడా ఆలోచించాను ఝాన్సీ, కానీ జ్యోతి ఈశ్వర్ మాట అయితేనే వింటాడు, కాస్త అర్థం చేసుకుంటాడు. నేను వెళ్తానమ్మా, వాడితో మాట్లాడతాను.
ఈ రాత్రికి నేనే వాడి రూమ్లో పడుకుంటాను. ఈశ్వర్, ఝాన్సీ, ఈ టైంలో మనసు విరక్తి చెంది జ్యోతి ఎలాంటి ఎక్స్టెంట్కైనా వెళ్తాడు. ఝాన్సీ, ముందు చూపుతో అమ్మ చాలా మంచిగా ఆలోచన చేసింది. ఆల్రెడీ వాడు ఒకసారి చావు అంచుల దాకా వెళ్ళాడు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. వాడిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. అమ్మ, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. నేను వాడి రూమ్లోనే పడుకుంటాను. సరే అమ్మా. అలాగేరా. ఝాన్సీ, నువ్వు వెళ్ళి పడుకో. మొత్తానికి ఫస్ట్ నైట్ అయితే తప్పించాను ఈ రాత్రికి. ఏదో ఒకటి చేసి ప్రతి రాత్రి విడదీయడం ఎంత కష్టమో, ఎంత కష్టమైనా పర్వాలేదు. ఝాన్సీ ఈశ్వర్ల ఫస్ట్ నైట్ జరగడానికి వీల్లేదు. వాళ్ళు కలవకూడదు. అక్కడ చీముంది. చీమ ఎక్కడా? ఇదిగో ఇక్కడ చీమ. ఇదిగో వెనక్కి తిరుగు. ఇదిగో. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరే. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఒరేయ్ జ్యోతి, ఏం ఆలోచిస్తున్నావురా? ప్రశాంతంగా పడుకో. నువ్విప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీ మనసుకి ఎంత కష్టంగా ఉందో ఇంట్లో అందరం అర్థం చేసుకోగలంరా. అన్నయ్య, నాకు ఇప్పుడు ఈ ఓదార్పులేం అవసరం లేదు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పేసి నేను నా రూమ్లోకి వస్తే మళ్ళీ ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? లేదంటే ఆ రోజు స్లీపింగ్ పిల్స్ మింగినట్టు ఈ రాత్రికి కూడా ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటానన్న భయంతో అమ్మే నిన్ను పంపించింది కదా? రే ఇడియట్, నేను అలాంటి అనుమానంతో రాలేదు. అమ్మ నన్ను పంపలేదు, నేనుగానే వచ్చాను. రూమ్లో లైట్స్ ఆన్ చేసి
మీ ఝాన్సీ వదిన ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది. నాకింక అక్కడ నిద్ర పట్టదని చెప్పి నేను ఈ రూమ్లోకి వచ్చాను. అయినా నువ్వేంటో నాకు తెలుసురా. నువ్విప్పుడు కాదు, కొద్ది రోజుల వరకు లక్ష్మి మిస్ అయిందన్న బాధలోనే ఉంటావు. దయచేసి అందులోంచి బయటికి రా. వేరే ఏదైనా ఆలోచించు. అమ్మ అన్నట్టు నీ కెరీర్ గురించి, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు. లక్ష్మియే నా ఫ్యూచర్ అన్నయ్య. నీ లైఫ్లోంచే శాశ్వతంగా దూరం అయిపోయిన మనిషే నీ ఫ్యూచర్ అంటావేంట్రా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ప్రాక్టికల్గా ఆలోచించు. పెద్దవాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి? ఇష్టం లేని పెళ్లి జరిపిస్తే లక్ష్మి ఎలా సంతోషంగా ఉంటుందని గోవర్ధన్ మావయ్య గాని ఆ నందిని గాని ఆలోచించారా? వాళ్లే ఆలోచించుంటే లక్ష్మిని నాకిచ్చి పెళ్లి చేసి ఉంటేవారు. పంతంతోనూ ప్రతీకారంతోనూ ఆలోచించారు కనుకే లక్ష్మి పెళ్లి సంజయ్తో జరిపించారు. లక్ష్మి అక్కడ కుమిలిపోతూ ఎంతో కాలం ఉండదు. లక్ష్మిని కలుస్తాను. లక్ష్మిని బయటికి రప్పించి లక్ష్మి సంజయ్తో బతకలేదని ప్రూవ్ చేసి విడాకులిప్పించేసి లక్ష్మిని నా సొంతం చేసుకుంటాను. రే జ్యోతి, అంత అగ్రెసివ్గా తయారయ్యేవేంట్రా? లక్ష్మి అంటే నాకంత ప్రాణం అన్నయ్య. లక్ష్మి కోసం చావడానికే సిద్ధపడ్డవాణ్ణి. కానీ ఇప్పుడు కలిసి బతకాలని నిర్ణయించుకున్నాను. తన కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. అంత ఆవేశపడకరా. నువ్విలా ఆలోచిస్తున్నావు అని అమ్మకు తెలిస్తే చాలా టెన్షన్ పడుతుంది. ఇన్ని రోజులు 2 కుటుంబాల మధ్య యుద్ధం జరిగింది. ఇప్పుడు నీ ప్రేమ వల్ల 3 కుటుంబాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఎంత పెద్ద యుద్ధం జరిగినా పర్వాలేదన్నయ్య. లక్ష్మి నా సొంతం అవ్వాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. నేను ఇలా ఆలోచిస్తున్నట్టు దయచేసి అమ్మకు చెప్పకన్నయ్య, ప్లీజ్. నన్ను ఇలా ఇరికిస్తున్నావేంట్రా? ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే పరిస్థితిలో లేవు. సరే, కాసేపు ఏం ఆలోచించుకుంటా ప్రశాంతంగా పడుకోరా. రేవతక్క, వచ్చింది నేనే. ఓ, అత్తయ్య వచ్చిందేమో అని కంగారు పడ్డావా? అన్నట్టు మీ బెడ్రూమ్ ముచ్చట తెలిసిపోతుందేమో అని టెన్షన్ పడ్డావా? తెలిస్తే ఏమవుతుంది? అదేంటి రేవతి, తప్పు కదా? భార్యాభర్తలన్న తర్వాత సంతోషంగా ఉండాలి. విష్ణుకు అలాంటి కండిషన్స్ పెట్టడం ఏంటి అని నీ బ్రెయిన్ వాష్ చేసి నీ భర్తతో నువ్వు బెడ్ షేర్ చేసుకోవాల్సిందే అని ఒక పెద్ద మనిషిగా ఈ ఇంటి పెద్ద దిక్కుగా చెప్తుంది. అంతే కదా? ఝాన్సీ, పొద్దున్నే ఇరిటేట్ చేయకు. నా బెడ్రూమ్ విషయం నాకు నా భర్తకి మాత్రమే సంబంధించిన విషయం. ఇందులో నా మీద నీ అజమాయిషి ఏంటి? నీ పెత్తనమేంటి? అదేంటక్క అంత మాటన్నా? తోడికోడలన్న తర్వాత అక్క చెల్లెల్లా కలిసి ఉండాలి, ఇంటి గౌరవం కాపాడాలని అత్తగారి ముందు నాకు నీతులు చెప్పేదానివి కదా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? నీ కష్ట సుఖాలు నేను అడిగి తెలుసుకుంటే తప్పేంటి చెప్పు? నా మనసు కనిపించిన సలహా ఏదో నీకు చెప్తాను, నచ్చితే తీసుకో, నీ కాపురం నిలబెట్టుకో. నా కాపురం నువ్వు నిలబెట్టాల్సిన అవసరమూ లేదు, కూల్చాల్సిన అవసరమూ లేదు. రేవతి, ఏమైంది? కాఫీ ఇచ్చే వంకతో వచ్చి నీ తమ్ముడి భార్య కావాలని నాతో గొడవ పెట్టుకుంటుంది. బావగారు, నేను కావాలని గొడవ ఎందుకు చేస్తాను? మరీ నేనంత చిల్లరి మనిషిని కాను. ఎగ్జామ్ పేరుతో, జాబ్ మీద హోప్తో మిమ్మల్ని దూరం పెట్టడం ఎందుకు? సంతోషంగా కలిసి ఉండమని చెప్తున్నాను. అది కూడా మీ మంచి కోరి మీకు సలహాలు ఇవ్వడం తప్ప బావగారు? కొందరికి మంచి ఎంత చెప్పినా మూర్ఖంగానే ఆలోచిస్తారు. అదే మంకు పట్టుతో ఉంటారు. అలా అని మీరు కూడా కాంప్రమైజ్ అయిపోతే, ఐ మీన్ జాబ్ వచ్చేదాకా కాపురం వద్దనుకుంటే
తప్పకుండా కష్టంలో పడతారు. నువ్వు మా జాతకాల గురించి ఏమీ చెప్పనక్కర్లేదు. నా భర్తకి నువ్వు ఎలాంటి సలహాలు ఇవ్వవసరం లేదు. రేవతి కాసేపు ఆపుతావా? ఝాన్సీ ఏం చెప్తుందో ముందు విందాం. నువ్వు చెప్పు ఝాన్సీ. కీడించి మేలించమంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జాబ్ రాలేదనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇక ఎప్పటికీ ఇలాగ విడిగానే ఉంటారా? ఈ 2 ఏళ్ల ఎడబాటు కాస్త లైఫ్ లాంగ్ అనుభవిస్తారా? అలా బతకడం కూడా ఒక జీవితమైనా? వెరీ బ్యాడ్ బాబు గారు. నువ్వు అన్న మాటల్లో అర్థం ఉంది ఝాన్సీ. కర్మకాలి నేను ఫెయిల్ అయ్యాను అనుకో, ఇంకా నా లైఫ్ అయిపోయినట్టే కదా. విష్ణు, ఝాన్సీ నిన్ను కావాలని భయపెడుతుంది. నీ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తుంది. ఝాన్సీ, మా లైఫ్, మా కాపురం, మా ఇష్టం. మా కండిషన్స్ ఏంటో, మా కష్టాలేంటో మేమే ఫేస్ చేస్తాం. ఇక దీని గురించి నువ్వు మాట్లాడకు ప్లీజ్. నిజాలు మాట్లాడితే ఇలానే చేదుగా ఉంటుంది. ఎనీహౌ, బీ కేర్ఫుల్. అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకోవద్దు. ముందు కాఫీ తీసుకోండి. రేవతి కావాలని టాపిక్ కట్ చేసింది, కానీ నేను మాట్లాడిన విధానం విష్ణుకి నచ్చింది. అదే నిజమైతే నా సలహా కోసం విష్ణు నా దగ్గరకు వస్తాడు. ఎస్, నేను ఝాన్సీతో మాట్లాడాలి. ఎస్, నా అంచనా నిజమైంది. ఝాన్సీ, నీతో రేవతి అలా మాట్లాడినందుకు ఐఎమ్ సారీ. అయ్యో బాబుగారు, మీరెందుకు సారీ చెప్పడం? మా తోడికోడళ్ళ మధ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనసుకి తీసుకోను. ఇది చిన్న విషయం కాదు ఝాన్సీ. నేను రేవతి సంతోషంగా ఉన్నామని మా అమ్మ అనుకుంటుంది. ఒక విధంగా మేమిద్దరం మా అమ్మని మోసం చేస్తున్నట్టే కదా. అది కూడా నిజమే కదా బాబుగారు. నా పెళ్ళైన దగ్గర నుంచి రేవతికి చెప్తూనే ఉన్నాను, కానీ అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు నేను ర్యాంక్ కొట్టాలి, ఈశ్వర్ కంటే పై స్థాయిలో ఉండాలి, ఇదే కోరుకుంటుంది. ఆశించడంలో తప్పులేదు, కానీ మీ మీద ఇంత ప్రెషర్ పెట్టడమే చాలా తప్పు. అయినా మీరిద్దరూ సంతోషంగా ఉంటే మాత్రం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేరా ఏంటి? ర్యాంక్ సంపాదించలేరా? బాబుగారు, ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టే, మన ప్రయత్నాన్ని బట్టే సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరన్నట్టు రేవతి అర్థం చేసుకోకపోతే పాపం, మీరు మాత్రం ఏం చేయగలరు? కనీసం నా సలహా వినడానికి కూడా రేవతి సిద్ధంగా లేదు. మీ ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ ఉందని అత్తయ్య గారికి తెలిస్తే పాపం ఆవిడెంత హర్ట్ అవుతారో అది ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది. రేవతిని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ఝాన్సీ. కనీసం మీరు వింటానంటే నేను ఒక సలహా ఇస్తాను బావగారు, వింటారా? వింటాను. అదేంటో చెప్పు ఝాన్సీ. మాటలతో వినలేదు కనుక యాక్షన్లో మీరంటే భయపడేలా చేయండి. అంటే నీ ఉద్దేశం? స్వీట్స్ పువ్వులు తీసుకెళ్లి రేవతిని ఫైనల్ గా రిక్వెస్ట్ చేయండి. తను అర్థం చేసుకుందా సరే, లేదంటే మీరిద్దరూ కలిసి బ్రతకడం కష్టమని చెప్పేయండి. తనని పుట్టింటికి వెళ్ళమని చెప్పండి.
మంచి మాటలకి చక్కబడిన మీ కాపురం కనీసం మీ బెదిరింపులతో అయినా సెట్ అవ్వచ్చు. ఇదంతా అత్తయ్య గారికి తెలిస్తే తలెత్తుకోలేమన్న భయంతో అయినా రేవతి కాపురాన్ని ఒప్పుకోవచ్చు. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నందిని ఇంట్లో వంట చేయడానికి, ఇంటి పని చేయడానికి మీ అమ్మ పని మనిషిగా వెళ్తుంది.